శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీమద్మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి ఆ శ్రీవాణి అయిన వాగ్దేవికి నమస్కరిస్తూ భగవద్బంధువులందరికీ మా స్పేస్ తరపున మా నమస్సు మాంజలి. ఈరోజు తొలి ఏకాదశి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని తొలి ఏకాదశి అనగా ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటి, ఈ వ్రత నియమాలు ఏమిటి, ఈ ఉపవాస దీక్షని ఏ విధంగా నిర్వహించాలి, తొలి ఏకాదశి రోజున ఎవరిని ప్రార్థించాలి, ఏ విధమైన పూజా వ్రత ఫలితాలు దీని ద్వారా మనకి సిద్ధిస్తాయి అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఆ మహావిష్ణువుకి నమస్కరిస్తూ ఆ శేషసాయిని ప్రార్థిస్తూ ఈ ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఏకాదశి అనగానే మనందరికీ కూడా తొలి పండుగగా చెబుతూ ఉంటారు. ఏకాదశి అంటే 11 అనే సంఖ్యని సూచించేటువంటి ఒక తిథిగా మాత్రమే మనకి తెలుసు. కానీ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. 24 ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా ఈ తొలి ఏకాదశిని భావిస్తూ ఉంటారు. దీన్నే శేషశయన ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఏమిటయ్యా శేషసాయి అంటున్నారు, ఇది సాయిబాబా గురించి అంటే కాదండి. శేషసాయి అంటే సాయి అంటే దేవుడు అని అర్థం. సాయి అంటే ఒక మనిషి పేరో ఒక దేవత పేరో కాదండి. సాయి అంటే దేవుడు అని అర్థం. శేషశయనుడు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనించి ఉన్న రూపాన్ని వర్ణిస్తూ చెప్పే మాటని శేషసాయిగా వర్ణిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు ఆ ధ్యాన నిద్రకి ఉపక్రమించే రోజుగా ఈ తొలి ఏకాదశిని వర్ణిస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని శేషసాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో అతి ముఖ్యమైనదిగా మొదటిదిగా చెబుతూ ఉంటారు కనుకే దీనిని తొలి ఏకాదశిగా వివర్ణిస్తూ ఉంటారు. పూర్వం పంచాంగ ప్రకారం ఈ తొలి ఏకాదశినే సంవత్సరాదిగా నిర్ణయించారంట. కాలక్రమేణా యుగాదిగా ఉన్నటువంటి ఉగాదిని మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ పూర్వం సంవత్సరాదిగా ఈ తొలి ఏకాదశిని మొదటి ఏకాదశిగా మొదటి పండగగా జరుపుకుంటూ ఉండేవారు రైతులందరూ కూడా. అంతటి పవిత్రమైన ఈరోజు విష్ణుమూర్తి నిద్రకి ఉపక్రమిస్తారు అని చెబుతూ ఉంటారు. అందుకే ఈరోజు ఉపవాసం ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని పూజించిన ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది అని జనులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఇందుకోసం దశమి రోజు రాత్రి నుంచే నిరాహారంగా ఉండి ఏకాదశి ఉదయాన్నే నిద్రలేచి ఆ విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తూ ఉంటారు. ఈరోజు పాలు పళ్ళు లాంటి వండని పదార్థాలని మాత్రమే తీసుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. ఉపవాస దీక్ష అన్నారు కదండి, అంటే ఉపవాస దీక్ష అంటే పూర్తిగా నిరాహారంగా ఉండమని చెప్పని ఎక్కడా చెప్పలేదండి. స్వామికి దగ్గరగా ఉండమన్నారు. అలాగే మనలో ఉన్న స్వామికి కూడా నివేదన చేయమని చెప్పారు. అంటే మీరు ఎప్పుడైతే దేవుని పటం ముందు నైవేద్యాలని ఉంచి నివేదిస్తారో ఆ నైవేద్యాలని స్వామి ఏ విధంగా స్వీకరిస్తారో అదేవిధంగా మీ ప్రతి మనిషిలో ప్రతి జీవిలో కూడా
ఆత్మారాముడు అనేవాడు ఉంటాడు అని చెప్తూ ఉంటాయి పురాణాలు. ఆ విధంగా మీలో ఉన్న స్వామికి కూడా నివేదన జరిపించాలంట. అది ఏ విధంగా జరిపించాలయ్యా అంటే, ఏవైతే పాలు పళ్ళు దేవుడికి నివేదనగా మీరు అర్పిస్తారో ఆ నివేదనని ప్రసాదంగా మీరు స్వీకరిస్తే మీలో ఉన్న ఆత్మారాముడు సంతృప్తి చెంది మీకు శక్తిని ఇచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మరి ఈరోజు ఉపవాస దీక్ష కదండి, ఆహారం స్వీకరించవచ్చా అంటే ఎటువంటి వండని పదార్థాన్ని మాత్రమే ఈరోజు ఆహారంగా స్వీకరించవచ్చు అని చెబుతూ ఉన్నాయి పురాణాలు. వండని ఆహారం అంటే ఏమిటండి? పాలు పళ్ళు మాత్రమే. పాలని వండం కదండి, అలాగే పళ్ళని కూడా మనం ఏమీ చేయక్కర్లేదు. చెట్టు నుంచి కోసిన పండుని కడిగేసి తినేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఆ దేవునికి నివేదించి ఆ సూక్ష్మ దర్శనం ద్వారా స్వీకరించినటువంటి ఆ పరమాత్మ అనుగ్రహమైన ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా ఆత్మారాముడు కూడా సంతృష్టి చెంది మనకి శక్తిని వరంగా ప్రసాదిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా తొలి ఏకాదశి రోజు, దశమి రోజు రాత్రి నుంచే నిరాహారంగా ఉంటారంట. ఆ స్వామిని తలుస్తూ ఆ స్వామిని ధ్యానిస్తూ ఉంటారంట. అలా ధ్యానిస్తూ పొద్దున్నే ఏకాదశి నాడు నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని శుభ్రంగా ఇంటిని అలంకరించుకొని ఆ దేవునికి మామిడాకుల తోరణాలు, పూలు పళ్ళు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని నివేదన చేస్తూ స్వామికి ఎంతో ఇష్టమైన తులసీ దళాలతో పూజించాలంట. ఈరోజు స్వామికి రోజు ఏ విధంగా పూజించినప్పటికీ ఈ తొలి ఏకాదశి రోజు విష్ణువుకి అత్యంత ఇష్టమైనది తులసీ దళంగా చెబుతూ ఉంటారు. అటువంటి తులసీ దళాలతోటి ఆయన్ని అభిషేకించాలంట. శివుడికి ఏ విధంగా అయితే, ఆ శంకరుణ్ణి ఏ విధంగా అయితే బిల్వపత్రాలతో అర్చిస్తామో అలాగా శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో అర్చించాలంట. ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ తులసీ దళాలతో స్వామిని అర్చిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడంట. అలాగా ఆయనకి నివేదన చేసినటువంటి ఆ పాలు పళ్ళని మాత్రమే స్వీకరిస్తూ ఈ రోజంతా కూడా ఉపవాసంగా ఉంటూ రాత్రి జాగరణ చేయాలంట. జాగరణ అంటే నిద్రపోకుండా కూర్చొని సినిమాలు పెట్టుకొని ఉండడం కాదండి. జాగరణ అంటే జాగృతులుగా ఉంటూ ధ్యానిస్తూ ఉండమని చెప్తూ ఉంటాయి. అంటే జాగరణ చేయటం అంటే రాత్రంతా కూడా నిద్రపోకుండా, ఇప్పుడు మనం శివరాత్రి రోజు ధ్యానం చేస్తే ఏం చేస్తామండి? శివనామస్మరణ చేస్తూ ఉంటాం. ఆ నామస్మరణతోటి ఆ భజనలతోటి రాత్రంతా కూడా మేలుకొని ఉంటాం. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు ఆ నారాయణ నామాన్ని స్మరిస్తూ ఆ జపం చేస్తూ జాగరణ చేయాలంట. ఆ విధంగా జాగృతిగా ఉంటూ ఆ విష్ణునామాన్ని తలుస్తూ ఉన్నట్టయితే సకల సౌభాగ్యాల్ని సిద్ధింపజేస్తాడంట నారాయణుడు. ఆ నారాయణుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉందయ్యా అంటే, సతీ సక్కుబాయికి విష్ణులోకాన్ని ప్రసాదించినది ఈ తొలి ఏకాదశి రోజే అని చెబుతూ ఉంటారు. ఆవిడ చక్కగా విష్ణువు మీద ఉన్న భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసి జాగరణతో రాత్రంతా విష్ణువుని స్మరించిందంట. దానితో సంతోషించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించి స్వయంగా విష్ణులోకానికి ఆహ్వానించాడంట. ఇలాగే ఇంకా ఆ తొలి ఏకాదశి విశిష్టతని వివరిస్తూ మన పురాణాల్లో కూడా కొన్ని కథలు చెప్పి ఉన్నారు. అవి కూడా మనం ఈ ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగా ఈ విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ రాత్రంతా జాగరణగా ఉంటూ స్వామిని స్మరిస్తూ కొలిచి మరునాడే ద్వాదశి రోజున తెల్లవారుజామునే శుచిగా స్నానమాచరించి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి అని చెబుతూ ఉంటారు. మా దగ్గరలో ఆలయాలు ఏమీ లేవండి, చాలా దూరం వెళ్ళాలి అంటే
ఆలయము అంటే మీ మనసే ఒక ఆలయం అండి. భక్తితో నింపుకున్నటువంటి మీ మనసులోనే ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు అని చెబుతూ ఉంటారు. అటువంటి వారికి వారు ఎక్కడ ఉన్నా అక్కడే ఆలయం ఉంటుంది. కనుక ఆలయానికే వెళ్ళాలనే నియమం లేనప్పటికీ దగ్గరలో ఉంటే మన ఏకాగ్రత కోసం ఆలయాన్ని సందర్శించమని చెబుతూ ఉంటారు. అందరూ కూడా మనసులో నిమగ్నం చేసుకొని స్వామిని పూజించలేరు కనుక అటువంటి ఏకాగ్రత చిత్తం కావాలంటే ఆలయ సందర్శనం ద్వారా భాగ్యం కలుగుతుంది. కనుక ఆలయానికి వెళ్ళమని చెప్తూ ఉంటారు. లేదంటే మీ ఇంట్లో ఉన్న పూజా గది దగ్గరే స్వామిని అర్చించి ఈ ఉపవాస దీక్షని విరమింపజేయాలి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళలో ప్రముఖుల్లో మనం సతీ సక్కుబాయి గురించి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఇదే వ్రతాన్ని ఆచరించి కుచేలుడు దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణాలు చెబుతూ ఉంటాయి. కృష్ణుడు ఆప్తమిత్రుడిగా చెప్పుకుంటూ ఉంటాం కదండి కుచేలుడు గురించి. ఆ కుచేలుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ఈ వ్రతాన్ని ఆచరించాడంట. రాత్రంతా కూడా ఆ విష్ణువుని ధ్యానిస్తూ ఉపవాస దీక్ష చేసి మరునాడు స్వామివారిని పూజించి ఆ శ్రీకృష్ణుని యొక్క దర్శనానికై బయలుదేరాడంట కుచేలుడు. అలా ఆయన అనుగ్రహాన్ని పొంది సకల సంపదలకి వరంగా పొందాడని, ఆ విధంగా ఎంతో భాగ్యవంతుడిగా అవతరించాడు అని చెబుతూ ఉంటాయి పురాణాలు. ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలుసుకున్నాం కదండి. మరి తొలి ఏకాదశిని ఏ రోజు ఏ విధంగా జరుపుకోవాలి అంటే ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి పండుగ ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు విష్ణువుకి అంకితం చేయబడినది. దీన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు జనులందరూ కూడా. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు శ్రీ క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలలు విశ్రాంతి తీసుకుంటాడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఈ కాలాన్నే చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎటువంటి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించి మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారంట. అటువంటి పరిస్థితిలో ఈ తొలి ఏకాదశి ఈ సంవత్సరం మనకి జూలై 6వ తారీఖున ఆదివారం రోజు వస్తుంది. మన క్యాలెండర్ ప్రకారం జూలై 5వ తారీఖు సాయంత్రం పూట 6:58 గంటలకి ఏకాదశి ప్రవేశిస్తూ ఉంటుంది. దశమి వేళల్లోనే స్వామివారి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆరంభించాలంటారు. కనుక సాయం సమయంలో 5:30కే స్వామివారిని పూజించి ఈ వ్రత నియమాల్ని పాటిస్తూ వ్రతాన్ని కానీ ఆరంభించినట్టయితే మరి రోజు అనగా జూలై 6వ తారీఖు ఆదివారం రోజు రాత్రి 9:14 గంటలకి ఈ వ్రతం ముగుస్తూ ఉంటుందంట. దానితో ఉపవాసం అనేది ఎల్లప్పుడూ కూడా పగలుపూట చేయాలి అంటారు. కనుక స్వామిని పూజించేది సాయంత్రం నుంచి ప్రారంభించినప్పటికీ ఉపవాస దీక్షని మాత్రం 6వ తారీఖు ఉదయం ప్రారంభించి రాత్రి 9:14 గంటలకి ముగిసి ద్వాదశి ప్రారంభం అవుతుంది. కనుక ఉపవాస విరమణ కూడా రాత్రి జరిపించుకోవచ్చు అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ తొలి ఏకాదశిని పద్మ ఏకాదశిని, హరిశయన ఏకాదశి అని, దేవశయన ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని కూడా పరుపరు ప్రదేశాల్లో పిలుస్తూ ఉంటారు. ఈరోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసం శుక్లపక్షి ఏకాదశి, అదే ప్రబోధ ఏకాదశిగా పిలువబడే రోజున మేల్కుంటాడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఆ రోజు వరకు కూడా ఈ 4 నెలల సమయాన్ని చాతుర్మాసంగా పేర్కొంటూ ఉంటారు. ఈ సమయంలోనే ఈ చాతుర్మాస దీక్ష చేపట్టేటువంటి పెద్దలు అందరూ కూడా వారి యొక్క దీక్షని ఈ ఏకాదశి రోజు ప్రారంభిస్తూ ఉంటారు. పీఠాధిపతులు కానీ, సన్యాసులు కానీ, కొంతమంది భక్తి ప్రవర్తనలతో నియమాల్ని పాటించేటువంటి కొందరు ఈ చాతుర్మాస దీక్షను అనే వాటిని స్వీకరిస్తూ ఉంటారు. అలా చాతుర్మాస దీక్ష స్వీకరించేవారు ఈరోజు మొదలుగు
కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి గురించి ఇంతగా చెప్పుకున్నాం కదండి. ఈ ఏకాదశి తిథి అనేది ఏ విధంగా ఏర్పడింది అంటే దానికి కూడా ఒక పురాణ ఇతిహాసం చెప్తూ ఉంటారు. కృతయుగం కాలంలో మరాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలు ఋషుల్ని హింసిస్తూ ఉండేవాడంట. శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ల పాటు పోరాడాడంట. అలసిపోయినటువంటి శ్రీ మహావిష్ణువులు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్యక ఆవిర్భవించింది అని చెబుతూ ఉంటారు. ఆ ఉద్భవించినటువంటి ఆ కన్య రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ కన్యని ఏ వరం కావాలో కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందంట. అప్పటి నుంచి ఆమెని ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని, నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశ వ్రతాన్ని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి ముఖ్యల్లో అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశ వ్రతాన్ని ఆచరించారు అని చెబుతూ ఉంటారు. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటూ ఉంటాడని చెప్తున్నారు కదండి. ఈ 4 మాసాల పాటు ఆ శ్రీ మహావిష్ణువు నిద్రిస్తూ ఉంటే ఈ సృష్టి ఏ విధంగా మనగడ సాగిస్తూ ఉంటుంది అని చెప్పి కొంతమంది సందేహిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం పురాణాల్లోనే చెప్పారండి. అది ఏమిటయ్యా అంటే, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళాడు అని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అనే అర్థం అన్నమాట. ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడిని కూడా విష్ణువుగానే పిలుస్తూ ఉంటారు. ఆయన సర్వవ్యాపకుడు కదండి. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించేటువంటి ఆ సూర్యభగవానుడు ఈ తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతూ ఉంటాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నటువంటి సూర్యుని వల్ల సూర్యుడు నిద్రపోతున్నాడు అని భావిస్తూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి? ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ దక్షిణాయనం మొదలవుతుందో రాత్రి వేళలు పెరుగుతూ ఉంటాయంట. పగటి వేళలు తగ్గి రాత్రి వేళలు పెరగటం వల్ల మనందరిలో కూడా కొంచెం జడత్వం వస్తూ ఉంటుందంట. బద్ధకంగా ఉంటుందంట. ఒక పక్క వర్షాలు పడుతూ ఉంటాయి, చలిగా ఉంటుంది, నిద్ర లేవబుద్ధి కాదు, ఎక్కువసేపు నిద్రిస్తూ ఉంటాం. ఆ విధంగా జడత్వం అనేది పేరుకొని పోతూ ఉంటుంది. అనేక రోగాలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి. ఇటువంటి వాటన్నిటి నుంచి మనల్ని దూరం చేయడానికి ఉపవాసం వల్ల అది సాధ్యం అవుతుందని, దానివల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది అని, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇంతేగాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులని ఎదుర్కోవడానికి ఈ కఠిన ఉపవాస ఆచారాలు అనేవి ఏర్పాటు చేశారంట ఆ కాలం నుంచి. ఇందువలన కామక్రోధాలని విసర్జించగలుగుతారంట మానవులు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటించగలుగుతారంట. ఆ విధంగా ఏకాదశి దీక్ష చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా ఎంతో నూతన ఉత్తేజాన్ని పొంది ఉత్సాహం కలుగుతూ ఉంటుంది అని, ఆ విధంగా మనలోని నిద్రని జయించి విజయాన్ని పొందగలుగుతామని, దాన్ని సూచికగానే ఈ తొలి ఏకాదశి ఉపవాస దీక్ష గురించి, ఆ యోగ నిద్ర గురించి వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడంటున్నారే తప్ప ఆయన నిద్రిస్తున్నాడు అని ఎక్కడా చెప్పట్లేదండి. యోగ నిద్ర అంటే ధ్యానం.
విష్ణువు ఆ హరిహరులు ఇద్దరూ కూడా ఒకరిని ఒకళ్ళు ధ్యానిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటాయి పురాణాలు. వాళ్ళు ధ్యానిస్తూ ఉంటున్నారంటే వారు తపశ్శక్తితో మనందరికీ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటున్నారన్నమాట. ఎప్పుడైతే యోగ నిద్రలో నారాయణుడు ఉన్నాడో ఆ సమయంలో ఆయన్ని పూజించడం వల్ల ఇంకా ఎక్కువ ఆనందాన్ని కలిగించడమే కాకుండా మనందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహాలు లభిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. నిద్రకి యోగ నిద్రకి ఎంతో వ్యత్యాసం ఉందండి. నిద్రపోవటం అంటే ఏమిటండి? బద్ధకంతో ఒళ్ళు వాల్చి నిద్రించడం. కానీ యోగ నిద్ర అంటే ధ్యానం. ధ్యానముద్రలో తపస్దీక్షలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ తపశ్శక్తితోటే ఈ సృష్టి స్థితి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందువల్ల వారు తపస్సు చేయడం, యోగ నిద్ర చేయడం కూడా ఈ సృష్టికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అందుకే ఇది ధ్యానం చేయవలసినటువంటి కాలం కనుకే చాతుర్మాస దీక్షని ఈ కాలంలో నిర్వహిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి చెప్పుకున్నాం. తొలి ఏకాదశిని ఏ విధంగా పాటించాలో చెప్పుకున్నాం. మరి ఈ తొలి ఏకాదశికి ఉన్న పురాణ ఇతిహాసాల గురించి కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యోత్తర పురాణం ప్రకారం యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడంటే, కేశవ, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని వేడుకున్నాడంట. దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడంట, ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరు? అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశి మించిన రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారు అన్నపానములు. నారదుడితోటి ఆ బ్రహ్మదేవుడు ఈ ఏకాదశి రోజు విష్ణువుని దీక్షతో పూజించి అర్చించి ఉపవాస దీక్ష చేసి ఎవరైతే జాగరణ చేస్తూ ఉంటారో వారికి ఉన్న సకల పాపాలు తొలగిపోయి సకల సంపదలు కలగటమే కాకుండా విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్పాడంట బ్రహ్మదేవుడు. అలాగే పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడని, అతను ఎప్పుడూ కూడా నీతివర్తుడై మెలిగేవాడని, ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజల్ని జాగ్రత్తగా చూసుకునేవాడని, నిరంతరం యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ధర్మం తప్పని వాడై మెలిగేవాడని చెప్పాడంట. అతని రాజ్యం మరియు ప్రజలను ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా ఉండేవారంట ఆయన ఈ విధంగా ఉండటం వల్ల. కానీ కొంతకాలానికి అతని రాజ్యంలో వర్షంగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడిందంట. చక్రవర్తి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదంట. దానితో పశువులకి గ్రాసం లభించడం కష్టమైందంట. ఆహారానికి ధాన్యాలు కూడా కరువయ్యాయంట. ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉండి సాంప్రదాయాలు పాటిస్తూ యజ్ఞయాగాదులు నిర్వహించేవాడికి ఆ యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారిందంట. దానితో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ చక్రవర్తిని ప్రాధేయపడ్డారంట. చక్రవర్తి నిజాయితీగా, నేను మీ బాధని అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం ఎరగను. అయినప్పటికీ ఈ విధమైన ఉపద్రవం ఏ విధంగా జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పి తన సైన్యాన్ని అంతటినీ కూడా సమావేశపరిచి ఈ సమస్యని అధిగమింపజేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో వెతకమని సూచించాడంట. దాని కూడా అక్కడి నుంచి వెతుకుతూ బయలుదేరాడంట. ఆశ్రమంలో ఉన్న ఋషుల్ని మునుల్ని అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి వాడైనటువంటి అంగీరస ముని మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడని చెప్పి వాళ్ళందరి నుంచి విన్నవాడేటువంటి రాజు ఆ అంగీరస ముని కోసం బయలుదేరాడంట. దానితో మాందాత ఆ అంగీరముని ఆశ్రమానికి చేరుకొని ఆయన పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయన ప్రార్థించాడంట.
అంగీరముని ఆయన ప్రార్థనకి సంతోషించిన వాడేటువంటి వాడై ఈ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చింది రాజా అని అడిగాడంట. దానికి రాజు, ఓ మునీంద్ర, నేను వేదాల్లో తెలిసిన ప్రకారం నా రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాను. ఎన్నో యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తూ ఉండేవాడిని. అటువంటి రాజ్యంలో కరువు అనేది ఎప్పుడూ కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అటువంటి కరువు పరిస్థితి ఏర్పడినది. మీరే మాకు సరైన మార్గం చూపించగలరు అని ప్రార్థించాడంట. అప్పుడు ఆ రాజుకు అంగీరముని ఈ విధంగా చెప్పాడంట, ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగం, అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలం. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నిర్వర్తిస్తూ వస్తున్నావు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలని పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మీ రాజ్యం మళ్ళీ సుభిక్షం అవుతుంది అని చెప్పాడంట ఆ మహాముని. దానికి రాజు, నేను ఎవరికీ హాని తలపెట్టను. అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడంట. దానికి అంగీరముని, రాజు, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్ల పక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం మళ్ళీ సుభిక్షంగా తయారవుతుంది అని చెప్పాడంట. దానితో రాజు తన రాజ్యంలో ఉన్నంత ప్రజలందరినీ సమావేశపరిచి ఆనాటి నుండి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడంట. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటిలాగానే సుసంపన్నంగా అయింది అని చెప్పి శ్రీకృష్ణుడు ఈ కథని చెబుతూ ముగించాడు అని చెబుతూ ఉంటారు. ఈ కథను విన్నవారికి ఈ ఏకాదశి యొక్క వ్రత ఫలితం లభిస్తుంది అని పురాణ ఇతిహాసం చెబుతూ ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో కూడా ఒక కథ చెప్పి ఉన్నది. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడంట. విష్ణు భక్తుడు అవటం వలన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడంట. తానే కాకుండా తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేయాలని సంకల్పించాడంట. ఈ వ్రతం వల్ల యమలోకంలోకి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతూ పోయిందంట. ఆ ఆందోళన చెందినటువంటి యమధర్మరాజు రుక్మాంగుడు వ్రతభంగం చేయడానికి రంభని ఆజ్ఞాపించాడు అని చెబుతూ ఉంటారు. రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెతో తనతో ఉండమని కోరాడంట. ఆమె దానికి తన కోరికల్ని రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తాను అని వాగ్దానం చేశాడంట. అలా జరుగుతున్న కాలంలో తొలి ఏకాదశి రోజున రుక్మాంగదుడు స్నానం ఆచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకి రావాలని కోరిందంట. దానికి రాజు తిరస్కరించాడంట. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాజు తన ఏకాదశి పూజని మానలేదని ఆమెను మరేదైనా కోరిక కోరుకోమని చెప్పాడంట. రంభ ఎప్పుడైతే ఆమె పిలిచినప్పుడు రాజు రానన్నాడో, ఏ రోజైతే నా వాగ్దానాన్ని నిర్వహించవో, ఏ రోజైతే నా వాక్కుని నీవు అంగీకరించవో ఆ రోజే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అన్న మాటని గుర్తు చేసిందంట. దానికి ఆ రుక్మాంగదుడు, ఇది తప్ప ఏదైనా కోరు, నేను విష్ణువు ధ్యానాన్ని పూజని వదిలి రాలేను అని చెప్పి ప్రాధేయపడ్డాడంట. దానికి ఆమె నీ పుత్రుడిని వధించమని కోరిందంట. సరే, నేను రమ్మన్నప్పుడు నువ్వు రావట్లేదు కనుక మరేదైనా కోరమన్నావు కనుక నీ పుత్రుడిని వధించు అని అడిగిందంట. దానికి కూడా రుక్మాంగదుడు సిద్ధం అయ్యాడంట. శ్రీ మహావిష్ణువు అప్పుడు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదుడిని శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించాడు అని చెబుతూ ఉంటారు. ఈ విధంగా విష్ణు భక్తిని వదలుకోవటం కోసం, వదలకుండా ఉండటం కోసం అవసరమైతే తన పుత్రుణ్ణి కూడా వధించడానికి సిద్ధపడినటువంటి రుక్మాంగదుడిని ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహించడానికి స్వయంగా వచ్చి
ఆయనకి శాశ్వత విష్ణులోకాన్ని అనుగ్రహించాడు అని చెబుతూ ఉంటుంది నారద పురాణం. ఈ విధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆ లక్ష్మీ కటాక్షాన్ని, ఆ నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ఉపవాస దీక్షని ఆరోగ్యంగా నిర్వహించి భక్తి శ్రద్ధలతో జాగరణ జరిపించుకోవాలని, ఆ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.